అందరూ కూడా కార్యక్రమాలను ఇలా చూడండి మేడం ఒకసారి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎగ్జాక్ట్ మన పార్టీ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా సంక్షేమం మొదలు పెట్టారు, అలాగే ఈరోజు కూడా సంక్షేమం ముందుకు తీసుకెళ్తారు. అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సారిగా భారతదేశంలోనే సంక్షేమం అనేది మొదలు పెట్టారు. రాజ్యాంగంలోనే సంక్షేమం అనేది పొందుపరిచారు, డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. కానీ ఇంప్లిమెంట్ చేసింది నందమూరి తారక రామారావు గారని ఈరోజు మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో ₹2 బియ్యం మొదలు పెట్టారు. అయితే రాను రాను అది పెరుగుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని నిలబెడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈరోజు పెరిగిన ధరలు సందర్భంగా ఈరోజు కందిపప్పు 1 కేజీ కోసం ₹160 కోసం మాత్రమే అందరికీ అందిస్తున్నారు. అయితే ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ₹48, అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ₹49. అయితే ₹49. అలాగే ఇది రోజు అందరికీ అలవాటైన రోజు భోంచేసే బియ్యం ₹48కి అందిస్తున్నారు. అయితే అలాగే మనం చూస్తుంటే కందిపప్పు రోజు ఒక మనిషికి 1 కేజీ మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హోర్డింగ్ అటువంటి మళ్ళీ అది కొని మళ్ళీ అమ్మకుండా ఇటువంటివి అన్నీ జరగకూడదు. కాబట్టి ప్రజల కోసం 1 కేజీ కందిపప్పు అనేది ఒక మనిషికి అందిస్తున్నారు. అలాగే రైస్ మాత్రం 5 కేజీలు వాళ్ళు తీసుకోవచ్చు. రైతు బజార్లో ఇప్పుడు దొరుకుతుంది, ఇంకా 2 ప్లేసుల్లో కూడా యాడ్ చేస్తారు. అలాగే అందరూ కూడా డీమార్ట్తో, వాల్మార్ట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఇదే రేట్కి ₹160 రేట్కి కందిపప్పు, అలాగే ₹48-50 రైస్ అనేది అందిస్తారండి అందరికీ. మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇది ప్రజలందరికీ ఆకలితో ఉండకూడదని అందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం కాబట్టి ఇంకా సంతోషంగా అనిపిస్తూ సెలవు తీసుకుంటాం.